ఎవరు ఊహించిన విధంగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అరెస్ట్లో చంద్రబాబు గారి హస్తం ఉందంటూ వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడటం వెనక ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారం. నిన్ననే దొమ్మరాజు గుకేష్ మన తెలుగు సంతతికి చెందిన బిడ్డ అతి చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన సందర్భంగా ఆ బాబుకి మన తెలుగు వారందరి తరపున ఆశీర్వాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. ఇకపోతే పుష్ప ప్రస్తుతం వైబ్రేషన్ నడుస్తుంది, అల్లు అర్జున్కి సంబంధించిన సినిమా. ఇతను ఒక పెద్ద ఎర్రచందనం దొంగగా సినిమాలో నటించాడు. ఆ సినిమాలో పోలీసులకు అరెస్ట్ చేయడం చేత కాలేదు, కానీ బయట మాత్రం నిజమైన పోలీసులు ఇతను అరెస్ట్ చేశారు. ఇకపోతే అతని అరెస్ట్ని చంద్రబాబు యొక్క కుట్ర అనే దిగజారిపోయిన వైసీపీ విలువలేని నాయకులకి నేను చెప్పేది ఒక్కటే సమాధానం. అంబటి రాంబాబు భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయి ఫారిన్లో ఉంటుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు. అంబటి రాంబాబు బిడ్డలు కూతురు ఒక కమ్మారి అబ్బాయిని చేసుకుంది, అది వాళ్ళ ప్రేమ. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు. అంబటి రాంబాబు చుట్టంతా నడిచిపోయింది, దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడేనా? మీ దరిద్రపు ఆలోచనలు, మీ భావదారిద్ర్యానికి మేము బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఇకపోతే చీదరించుకుంటున్నాం, చీత్కరించుకుంటున్నాం. ఏం బ్రతుకులురా మీ బ్రతుకులు, ఎంత దుర్మార్గ బ్రతుకులురా. అక్కడ సంధ్యా థియేటర్లో రేవతి అనే మహిళ తొక్కిస్లాట్లో మరణిస్తే దానికి రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. నువ్వు సంధ్యా థియేటర్లో సినిమా చూసి వెళ్ళినందుకు కాదు అల్లు అర్జున్, సినిమా చూసి కారు ఎక్కి వెళ్ళలా, కారు పైన ఓపెన్ చేసుకొని చేతులు ఊపుకుంటూ ప్రజల్లో అభివాదం చేసినప్పుడు వాళ్ళు నీ కరచాలనం చేయాలన్న తొక్కిసలాటలో మహిళ మరణించింది. పాపం వాళ్ళ అబ్బాయి కూడా ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు జైలు నుంచి బయటికి రాగానే ఆయన అన్న ఫస్ట్ మాట మీరు ఒకసారి గమనించండి సోదరులారా, చట్టాన్ని నేను గౌరవిస్తాను అన్నాడు. అదే చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కనుక ఆయన విచ్చలవిడిగా చేతులు ఊపకపోతే మహిళ మరణించి ఉండేది కాదు అని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇకపోతే చావు ఎవరిదైనా చావే, పేదవాళ్ళది ఒక చావు, ధనికులది ఒక చావు కాదు. అదే ఒక ధనికుడు మరణిస్తే మీరు ఏ స్థాయిలో హడావుళ్ళు చేసేవాళ్ళు. పేద మహిళ పట్ల కూడా రాజ్యాంగంలో చాలా విలువలు ఉన్నవి. పేద మహిళ ప్రాణానికి కూడా గొప్ప రాజ్యాంగం ద్వారా న్యాయం జరిగిద్ది అని ఈ సందర్భంగా రుజువైందని నేను నమ్ముతున్నా. సో ఇవన్నీ పక్కన పెడితే గనక లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు చేపించాడు, అరెస్ట్ చేయించాడు అల్లు అర్జున్ని, ఆ అరెస్ట్ వెనక మాల కూడా చంద్రబాబే ఉన్నాడు అంటూ ఈ లక్ష్మీపార్వతి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎంత ఆపుకుందామన్నా నువ్వా కట్టేదా ఈ లక్ష్మీ పార్వతి గారికి నేను ఒక ఉత్తరం రాయాలంటే కొంచెం కుదించి రాస్తా. కాబట్టి లపాకి గారికి, ఏమమ్మా లపాకి, ఎంతమందికి వాయిస్తావమ్మా నీ శృతి పెట్టా, నీ కాలు పెట్టావు. బంగారం లాంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, యుగ పురుషుడే కాలం చేశాడు నీ చేతుల్లో. మరణించింది మా అన్న ఎన్టీఆర్. ఇకపోతే వచ్చి నువ్వు కాలు పెట్టావు, వైఎస్ రాజశేఖర రెడ్డి పైకి ఎగిరాడు, తుంపులైపోయాడమ్మా. జగన్ దగ్గరికి చేరావు, ఫస్ట్ జైలు పాలయ్యప్పుడు ఓడిపోయి బిఖారీ అయిపోయి తిరుగుతున్నాడు ఆయన బెంగళూరుకినో తాడేపల్లికి. ఇకపోతే ఇప్పుడు నువ్వు ఈ అల్లు అర్జున్ మీద ప్రేమ నటిస్తున్నావు. పాపం ఆ అబ్బాయి జైలు పాలైపోయాడు. దయచేసి లక్ష్మీపార్వతి, మై డియర్ లపాకి, నీకు ఒక మాట చెబుతున్నా, దయచేసి నీవు వాళ్ళని వీళ్ళని చందాలు అడుక్కోనన్న బతుకు కానీ రాజకీయాలు చేసి ఇట్లా గనక ముందుకొస్తే నువ్వు వచ్చిన వాళ్ళల్లో నాశనం అవుతున్నారమ్మా. నీ గురించి నువ్వేదో మాట్లాడేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు ఏమవుతున్నాయో తెలుసా? ఇగో ఇట్లా అగమ్య గోచరం అయిపోతున్నాయి. కాబట్టి లక్ష్మీపార్వతి, ఇక నుంచి నువ్వు అన్ని
కూర్చొని ఇంకా ఒత్తుకో, ఇంకా నువ్వు చేయగలిగింది అదేందో నీకు తెలుసు, వదిలేయి. ఇది ఎలా చూడాలంటారు సార్? ఇవన్నీ ఒక పక్కన పెడితే గనక నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన విజన్ 2047 డాక్యుమెంట్ ఏమంటారు దాని గురించి? అసలు ఆచరణ సాధ్యం కాదు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. జరిగే పనే అంటారా 2047 డాక్యుమెంట్ అనేది? ఎవరన్నారు ఆచరణ సాధ్యం కాదని? ఎవరన్నారు చెప్ప? నువ్వు అడిగితే సరిపోయింది. నువ్వు ఒక మాట అడిగితే సరిపోయిందా? సూపర్ 6 హామీలే అమలు చేయకుండా చతికిలపడ్డ చంద్రబాబు నాయుడు విజన్ 2047 అంటే అవుతుందా అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్స్ మరి ఇది ఎలా చూడాలంటారు? మరి సూపర్ 6లో మొదలైంది మొదటి 6 నెలలు. దీన్ని ఎవరైనా సరే హనీమూన్ పీరియడ్ అంటారు రాజకీయాల్లో. గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో హనీమూన్ పీరియడ్ అంటాడు. ఈ హనీమూన్ పీరియడ్లో కూడా వాళ్ళు సుఖంగా లేరు. ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ సొరుగులో చేయబెట్టిన అప్పుల చీటీలు, వడ్డీల చీటీలే ఉన్నాయి. వాటిల్ని కట్టుకుంటూ ముందు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రజలకి మౌలిక సదుపాయాలు, కనీసం రోడ్లు, కాలువలు, నీళ్లు ముందు ఇవన్నీ సమకూరుస్తూ, విద్యుత్తు ఇవన్నీ సమకూరుస్తూ ఇప్పుడు ప్రణాళిక తయారైంది. ఆల్రెడీ సూపర్ 6లో భాగమైన ఈ గ్యాస్ సిలిండర్ని ఇవ్వటం జరిగింది. ఏ రోజైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన అతి బలమైన వాగ్దానం పింఛన్ని 4,000కి పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి 6,000 చేయడం జరిగింది. ఇవన్నీ సరిదిద్దుకుంటానే దేశ విదేశాల నుంచి కూడా ఎన్నో సంస్థల్ని, ఎన్నో పరిశ్రమల్ని తీసుకురావడానికి అవిశ్రాంత కృషి జరుగుతూనే ఉన్నా కూడా మరో పక్క సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు విజన్ని తయారు చేశాడు 2047ని. ఇదే 1999లో విజన్ 2020 అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ మాకు రాళ్ళు, రప్పలు, అడవులు తప్ప ఏమీ కనపడతలేదు, నువ్వు 2020 ఏం సాధించగలవన్నాడు. రండి, ఇట్లా ప్రశ్నించే వాళ్ళంతా దమ్ముంటే నా ఛార్జీలు పెట్టుకుంటాను, హైదరాబాద్ వెళ్ళి హైటెక్ సిటీ ప్రాంతాన్ని చూడండి. ఆ రాళ్ళు, రప్పలే ఈరోజు మహానగరాలని. రేపు కూడా అలాగే ఈ అమరావతి, ఈ పోలవరం ఇవన్నీ పూర్తయితే ఈ ప్రాంతం కూడా అత్యంత మహానగరంగా, భారతదేశంలోనే అతి పెద్ద నగరంగా కీర్తించబడిద్ది, అలాగే అభివృద్ధి చెందిద్ది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మీద ఏడ్చే ఎదవల్లారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గమనిస్తూనే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఫోన్ చేసి పరామర్శించిన మహానేత మీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించలా. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన బాధ్యతగా మీరు ఎటువంటి ఏ విధంగా కూడా చింతించవద్దు, బాబు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ముందు చూపు గల నేతగా మా చంద్రబాబు నాయుడు. ఎందుకురా మీరు దాన్ని రాజకీయాలు చేసుకుంటూ ప్రజల్ని రెచ్చగొంటూ కుక్కలు బతుకుతున్నాయి, మీరు బతుకుతున్నారని ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.